ఇండియా కూటమిలో వైసీపీ చేరబోతోందా? జగన్ ఆన్సర్. రేవంత్ రెడ్డి ద్వారా చంద్రబాబు కాంగ్రెస్ పెద్దలతో ఎలా టచ్ లో ఉన్నాడో కూడా కాంగ్రెస్ పార్టీనే అడగాలని సూచించారు. తాడేపల్లిలోని వైసీపీ కార్యాలయంలో జగన్ శుక్రవారం మీడియాతో మాట్లాడారు. ఏపీలో వైసీపీ నేతలు కార్యకర్తలపై జరుగుతున్న దాడులు, హింసాత్మక ఘటనలకు నిరసనగా వైఎస్ జగన్ ఢిల్లీలో ధర్నా చేశారు. ఈ ధర్నాకు పలువురు ప్రతిపక్ష పార్టీలకు చెందిన జాతీయ నేతలు హాజరయ్యారు. ఇండియా కూటమిలో ఉన్న కాంగ్రెస్ మినహా మిగతా పెద్ద పార్టీలు జగన్ కు మద్దతు పలకడంతో వైసీపీ అడుగులు ఇండియా కూటమి వైపు పడుతున్నాయా అనే కొత్త చర్చ మొదలైంది. దీనిపై స్పందించిన జగన్ తమ ధర్నాకు కాంగ్రెస్ నేతలు ఎందుకు రాలేదో ఆ పార్టీనే అడగాలని అన్నారు. మణిపూర్ అల్లర్లపై స్పందించే కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న హింసాత్మక ఘటనలపై ఎందుకు స్పందించదు అని నిలదీశారు. జగన్ ఒక రియాలిటీ షో నడిపాడు. టీడీపీ అసెంబ్లీ జరుగుతుండగా బయట ప్రెస్ మీట్ పెట్టడం వెనుక పెద్ద ప్లానే వేశాడు. ప్రెస్ మీట్ అయితే ఇష్టం వచ్చిన తప్పుడు సమాచారం చెప్పొచ్చని ఫేక్ జగన్ ప్లాన్. ఇప్పుడైతే తప్పు అని చెప్పేవారు ఉండరు. మీడియా ప్రశ్నలు అడిగితే పారిపోతాడు. అందుకే తన ఇంట్లోనే ప్రెస్ మీట్ అనే రియాలిటీ షో ప్లాన్ చేసి మమ అనిపించి మాన్సూన్ వెకేషన్ కి బెంగళూరు చెక్కేశాడు అంటూ టీడీపీ సెటైర్ వేసింది. వైసీపీకి మరో షాక్. టీడీపీలో చేరనున్న మండలి డిప్యూటీ చైర్పర్సన్. ఏపీ శాసనమండలిలో డిప్యూటీ చైర్పర్సన్ గా ఉన్న వైసీపీ నాయకురాలు జకియా ఖానం కుటుంబ సభ్యులతో కలిసి మంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా లోకేష్ ను శుక్రవారం కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇప్పటికే ఆమె టీడీపీ సీనియర్ నాయకుడు మంత్రి ఫరూక్ తో సమావేశమై టీడీపీలో చేరే అంశం చర్చించినట్లు సమాచారం. దేశంలో ఇంధన ధరలు ఎలా తగ్గుతాయి? రాష్ట్రాలు ఇంధన ధరల రేటును నిర్ణయించి అందరూ కలిసికట్టుగా ఉంటే పెట్రోలియం ఉత్పత్తులను జీఎస్టీలో చేర్చాలని నిర్ణయించుకుంటే కేంద్రం వెంటనే దాన్ని అమలు చేయవచ్చు అని, అదే గాని జరిగితే ఇంధన ధరలలో తగ్గుదలని చూడవచ్చన్నారు నిర్మలా సీతారామన్. 2 ఏళ్లలో జరిమానా ద్వారా 5.13 కోట్ల ఆదాయం. 2022, 23, 23-24లో ఆవరణలో చెత్త వేయడం, ఉమ్మి వేయడం ద్వారా 3.30 లక్షల మందికి జరిమానా విధించామని, వారి నుంచి 5.13 కోట్లు వసూలు చేశామని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ శుక్రవారం రాజ్యసభకు తెలిపారు. గత 2 ఏళ్లలో గుట్కా మరకల నివారణకు, రైల్వేలను శుభ్రపరచడానికి చేసిన ఖర్చు వివరాలను కాంగ్రెస్ ఎంపీ నీరజ్ సభలో ప్రశ్న వేయగా దీనిపై అశ్విని వైష్ణవ్ సమాధానమిచ్చారు.